నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అయితే మనకి విశ్వావసునామ సంవత్సరము మార్చి 30వ తారీఖు ఆదివారం రోజున ప్రారంభమైంది. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు రవిగ్రహము. అంటే ఈ సంవత్సరము అధిపతి సూర్యుడు కావడం వల్ల అతని పాలన వల్ల ప్రపంచంలో ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది అనే అంశాలను ఇప్పుడు చూద్దాము. అయితే తెలుగు నూతన సంవత్సరము ఆదివారం రోజు నుంచి మొదలైతే రాజులు అంటే పాలకులు అనారోగ్యంతో బాధపడతారు, పౌరులు నష్టపోతారు, ఆహారం కొరత కలగబోతోంది. రేవతి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి ఈ నక్షత్రంలో కొత్త ఏడాది జరగడం వల్ల ప్రజలు చాలా సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రంలో కలిగే శుభ ఫలితాలు మార్గశిర మాసంలో మనకి కనిపించబోతున్నాయి. అయితే ఈ సంవత్సరం సంపద కూడా ఎక్కువగా ఉండబోతోంది, సమృద్ధిగా ఉంటుంది. అంటే ప్రజలలో ఆనందము, శాంతి రెండు కలగబోతున్నాయి. అయితే ఐంద్ర యోగము అంటే యోగంలో అంటే రాజుగా సూర్యుడు వస్తున్నాడు. అంటే ఆదివారం రోజు అధిపతిగా సూర్యుడు వచ్చడం వల్ల ఫలితాలు, రేవతి నక్షత్రంలో ఏర్పడడం వల్ల శుభ ఫలితాలు, దానితో పాటు యోగము ఐంద్ర యోగంలో ఏర్పడుతోంది కాబట్టి శుభయోగంగా ఇది చెప్పవచ్చు. ఐంద్ర యోగము శుభయోగము. దీని ద్వారా ఈ సంవత్సరము రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. పాలకులు, రాష్ట్రంలో ప్రజలు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అయితే కరణంలో ఏర్పడింది భవకరణము. భవకరణము అంటే చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవకరణంలో మొదలవుతోంది కాబట్టి కళ ప్రకాశికంగా ఆ చర్య ఫలితంగా జీవితం ఉండబోతోంది. అంటే శుభతిథిని ఎన్నుకొని పని చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు, శాంతి భద్రతలు నెలకొంటాయి అనే ఒక సూచన. అయితే రేవతి నక్షత్రంలో ఏర్పడడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతోనూ సౌమ్యంగాను ఈ సంవత్సరం అంతా సమృద్ధిగాను ఇటు ప్రజలలోనూ ఇటు పాలకుల్లోనూ శాంతి భద్రతలు, ఆనందము నెలకొని ఉంటుంది. అయితే ఐంద్రయోగంలో ఏర్పడడం వల్ల శుభయోగంగా పరిగణించబడుతోంది. ఈ సంవత్సరం రాష్ట్రానికి దేశానికి చాలా శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు చక్కగా నెరవేరుతాయి. పాలకులు ప్రజలు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అయితే భవకరణము అంటే భవకరణంలో ఏర్పడింది కాబట్టి ఇది చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవకరణంలో మొదలైనటువంటి ఫలితంగా జీవితము శుభ తిథిని ఎన్నుకొని పని చేసినట్టయితే అంటే ప్రతి మనిషి శుభమైన తిథిని ఎంచుకొని పని చేసినట్టయితే విజయంతోనూ శాంతితోనూ ఆ పనులు పూర్తవుతాయి అని చెప్పడం జరిగింది. అయితే దీనితో పాటుగా కందాయ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ముందుగా చూసినట్టయితే కందాయ ఫలాలు అనేది 27 నక్షత్రాలకు ఈ ఫలితాలు అంటే ఒక్కొక్క నక్షత్రానికి 3 ఫలితాలను ఇవ్వడం జరిగింది. సరి సంఖ్య, బేసి సంఖ్య, శూన్యము అంటే 0. ఇవి ఒక్కొక్కటి 4 మాసాల కింద మనం లెక్క వేసుకోవాలి. మొదటి 4 మాసాలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలు, మధ్యలో సంఖ్య మరొక 4 మాసాలు, చివరి సంఖ్య మరొక 4 మాసాలకు ప్రతీకగా చెప్పడం జరిగింది. అయితే ఈ 0 ఎవరికైతే వస్తుందో అంటే మొదట్లో కానీ మధ్యలో కానీ చివరగా కానీ 0 వచ్చినట్టయితే దాన్ని కొంచెము ఇబ్బందికరంగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నేను మీకు సవివరంగా చెప్తాను. అశ్విని నక్షత్రానికి కందాయ ఫలాలు మొదట 3, మధ్యలో 0, చివర 4 సంఖ్య, బేసి సంఖ్య,
శూన్యము, సరి సంఖ్య. భరణి నక్షత్రము 6, 1, 1. కృతికా నక్షత్రము 1, 2, 3. రోహిణి నక్షత్రము 4, 0, 0. మృగశిర నక్షత్రము 7, 1, 2. ఆరుద్ర నక్షత్రము 2, 2, 4. పునర్వసు నక్షత్రము 5, 0, 1. పుష్యమి నక్షత్రము 0, 1, 3. ఆశ్లేష నక్షత్రము 3, 2, 0. మఖా నక్షత్రము 6, 0, 2. పుబ్బా నక్షత్రము 1, 1, 4. ఉత్తరా నక్షత్రము 4, 2, 1. హస్తా నక్షత్రము 7, 0, 3. చిత్తా నక్షత్రము 2, 1, 0. స్వాతి నక్షత్రము 5, 2, 2. విశాఖ నక్షత్రము 0, 0, 4. అనురాధ నక్షత్రము 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రము 6, 2, 3. మూలా నక్షత్రము 1, 0, 0. పూర్వాషాఢ నక్షత్రము 4, 1, 2. ఉత్తరాషాఢ నక్షత్రము 7, 2, 4. శ్రవణ నక్షత్రము 2, 0, 1. ధనిష్ఠ నక్షత్రము 5, 1, 3. శతభిష నక్షత్రము 0, 2, 0. పూర్వభాద్ర నక్షత్రము 3, 0, 2. ఉత్తరాభాద్ర నక్షత్రము 6, 1, 4. రేవతి నక్షత్రము 1, 2, 1. అయితే ఈ కందాయ ఫలాల్లో 0 రాకూడదు, అది మంచి ఫలితంగా మనకి చెప్పలేదు. అయితే బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్ వస్తే కనుక చాలా దివ్యమైన సమయము. అంటే మొదట 0 వస్తే మొదటి 4 నెలలు ఇబ్బందికరంగా ఉంటుంది. బేసి సంఖ్య వస్తే చాలా మంచిది. ఎక్కడ బేసి సంఖ్య వచ్చినా మంచిది, ఎక్కడ 0 వచ్చినా మంచిది కాదు. ఎక్కడ సమసంఖ్య వస్తుందో అక్కడ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఈ కందాయ ఫలాలు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి 4 మాసాల కిందగా తీసుకోవాల్సిన అలాగ మీరు లెక్కించుకున్నట్టయితే ఎక్కడ బాగుంది, ఎక్కడ బాలేదు, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని మీకు మీరుగా తెలుసుకోవచ్చు. అయితే తరువాత మనకి ఏ నెల నుంచి ఎలా ఉండబోతోంది, కొన్ని కత్తెరలు వస్తాయి, కొన్ని మూడాలు వస్తాయి, కొన్ని కార్తెలు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఆ విశేషాలను కూడా ఇక్కడ మీకు నేను పొందుపరుస్తున్నాను. ఏప్రిల్ 13న మనకి అతివృష్టి ఎక్కువగా ఉండబోతోంది. అతివృష్టి కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉండబోతోంది, ఏ మాసంలో ఎలా ఉండబోతోంది అనేది మన ఈ పంచాంగ శ్రవణంలో విపులీకరంగా చెప్తాను, చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ జల్లులు పడే అవకాశము మనకి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ఉంటుంది. అయితే మళ్ళా 27/4 అంటే 13 నుంచి 26 వరకు ఇటువంటి కార్తీ ఫలితాలు సంభవించబోతున్నాయి. 27వ తారీఖు అతివృష్టి కొనసాగుతుంది, వడగాలులు వీస్తాయి, ఉక్కపోతగా ఉంటుంది, కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తాయి. తరువాత 11 మే నెలలో అనావృష్టి అంటే వర్షాలు ఉండవు, వేడి గాలులు, ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వడము, పంటలు నష్టపోయే అవకాశం కనబడుతోంది. 25 మే నెలలో సువృష్టి అంటే మంచి వర్షాపాతము కలిగి అక్కడక్కడ వర్షాలు పడి వాతావరణం చల్లబడుతుంది. తరువాత జూన్ 8వ తారీఖు అల్పపీడనము, తీర ప్రాంతాలలో వర్షాలు. తరువాత 22 జూన్ నెలలో పిడుగుపాట్లు పడడము, తీర ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. జూలై 6వ తారీఖు సువృష్టి అంటే చక్కగా పంటలు పండుతాయి, చక్కగా వర్షాలు కురుస్తాయి. నగరంలో అక్కడక్కడ అల్పపీడనము ఏర్పడే అవకాశం కనబడుతోంది. అలాగే జూలై 6వ తారీఖు సువృష్టి అంటే చక్కగా వర్షాలు పడతాయి, దానితో పాటు అల్పపీడనము, నగరంలో అక్కడక్కడ వర్షాభావాలు ఏర్పడతాయి.
జూలై 20వ తారీఖు అనావృష్టి అంటే వర్షాలు ఉండవు, పిడుగుపాట్లు పడతాయి, ఉష్ణోగ్రతలు తీవ్రతరం అవుతాయి, ప్రజలు అతలాకుతలమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఆగస్టు 3వ తారీఖు సువృష్టి కలిగి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. అలాగే 17/8 అంటే ఆగస్టు 17వ తారీఖున సువృష్టి కలిగి రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడతాయి, ముసుర్లు కూడా వచ్చే పరిస్థితి కనబడుతోంది. తరువాత 31 ఆగస్టున అనావృష్టి, మళ్ళా కొద్ది సమయంలో అనావృష్టి ఏర్పడి దానితో పాటు రాష్ట్రమంతా వేడిగాను ఉక్కపోతగాను ఉండి కొద్దిపాటి చిరుజల్లులు కురిసే అవకాశం కనబడుతోంది. అలాగే నవంబరు 14వ తారీఖు సువృష్టి కలిగి అల్పపీడనం కలిగి కొద్ది చోట్ల ప్రమాదపు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అలాగే 27 సెప్టెంబర్లో వేడిగా ఉండి ఉక్కపోత ఎక్కువ ఉండి అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశము కనబడుతోంది. తరువాత అక్టోబరు 11వ తారీఖు చాలా విపరీతమైన వేడితో పాటు అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కురిసే అవకాశం కనబడుతోంది. 24 అక్టోబరున అనావృష్టి ఏర్పడి విపరీతమైన వేడిగా ఉండి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్ష జల్లులు పడే అవకాశం కనబడుతోంది. నవంబర్ 6వ తారీఖు విపరీతమైన అనావృష్టి కలిగి కొద్ది చోట్ల శీతలపు గాలులు అంటే చల్లదనం తిరిగే అవకాశము, పొగమంచు, పంటకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే నవంబర్ 20వ తారీఖు సువృష్టి కలిగి చలి తీవ్రత పెరిగి కొంత ఇబ్బందులు పడే అవకాశంతో పాటు పొగమంచు, నష్టము గోచరిస్తోంది. డిసెంబర్ 3వ తారీఖు సువృష్టి కలిగి అక్కడక్కడ వర్షాపాతము, జల్లులు ఏర్పడి కొంతమందికి ఉష్ణోగ్రతలు తీవ్రతరంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ మాసాల్లో అంటే ఆయా మాసాల్లో ఎలాంటి అల్పపీడనం ఉంటుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి అని మాసాల వారీగా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. తదుపరి నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రాల వారికి సంవత్సరం మొత్తము ఫలితాలు ధనలాభాలు, కార్యజయము జరగబోతోంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్ర జాతకులకు నమ్మక ద్రోహాలు ఎక్కువ అవుతాయి, కలహాలు కూడా ఎక్కువ అవుతాయి. కృతిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉన్నతమైన స్థితితో పాటు కీర్తి, లాభాలు గోచరిస్తున్నాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్ర జాతకులకు సంవత్సర ఫలితాలు విరోధాలు, పట్టింపులు, కోట్లాటలు, దెబ్బలాటలు, నష్టాలు గోచరిస్తున్నాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి, నూతన వస్తు, వాహన, గృహ యోగాల ప్రాప్తి కలగబోతోంది. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులకు ఆరోగ్య లాభాలు, ఆయుర్వృద్ధి కనబడుతోంది. తరువాత ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్య భంగము, శస్త్రచికిత్సలు జరిగే అవకాశము ఈ సంవత్సరంలో గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా లాభాలు, ఆయుష్ వృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇది నక్షత్రాల పరంగా ఎవరెవరికి సంవత్సర ఫలితాలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి మాస ఫలితాలు అంటే మాసంలో ఎట్లాంటి తీవ్రతలు, అల్పపీడనము, వాతావరణ రీత్యా చెప్పాను. తర్వాత నక్షత్రాల రీత్యా ఏ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం తెలుసుకున్నాము. అయితే మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో
4 గ్రహణాలున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. అయితే ఈ 2 గ్రహణాలైతే మన భారతదేశంలో కనపట్టలేదు కాబట్టి వాటి యొక్క ఫలితాలు మనకి పాక్షికంగా ఉండబోతున్నాయి. 2 గ్రహాలు మన భారతదేశంలోనే ఐఎస్టీ ప్రకారము అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము కనబడుతున్నాయి. వాటికి ఎలా కనబడుతున్నాయి, ఏం పరిహారాలు చేసుకోవాలి, గ్రహణ కాలము, మోక్ష కాలము, బింబ దర్శన కాలము, ఇలాంటి వివరాలను గ్రహణాలకు సంబంధించి ఇవ్వబోతున్నాను. అయితే విశ్వావసు నామ సంవత్సరము 2025-26లో గ్రహణాలు భారతదేశంలో 2 చంద్రగ్రహణాలు మాత్రమే మనకు కనబడుతున్నాయి. మిగిలినవి భారతదేశంలో ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణము మనకి సెప్టెంబరు 7వ తారీఖు 2025వ తేదీ భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పట్టబోతోంది. అయితే మోక్షకాలము రాత్రి సమయంలో ఐఎస్టీ ప్రకారము అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము 1:26 మోక్షకాలము. గ్రహణ పుణ్యకాలము మధ్యాహ్నం 3:30 బింబ దర్శన కాలము మధ్యాహ్నం 1:23. అయితే స్పర్శాకాలము అంటే గ్రహణము స్పర్శించే కాలము రాత్రి 9:56. మోక్షకాలము అంటే విడుపు కాలము అన్నమాట, ప్రేక్షకులు గమనించాలి. అయితే నిమీలన కాలము రాత్రి 10:59 భారత కాలమాన ప్రకారము. అయితే మధ్యకాలము ఎప్పుడు అంటే రాత్రి 11:41. ఉన్మీలన కాలము రాత్రి 12:22. ఇది చంద్రగ్రహణానికి సంబంధించి. తదుపరి ఈ ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక కుంభరాశి వారు, అనగా శతభిష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రాదులందు ఈ కుంభరాశిలో సంభవిస్తోంది కాబట్టి వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు, నియమనిష్టలతో ఉండవలసిందే. అయితే నిత్య భోజనము ఎప్పుడు చేయాలి అంటే కనుక ఈరోజు అనగా 9వ నెల 7వ తారీఖు 2025 పౌర్ణమికి సంబంధించినటువంటి ఆబ్దీకాలు కానీ మాసికాలు కానీ మధ్యాహ్నం 1:30 లోపల నిర్వర్తించుకోవాలి. ఎవరికైనా అలాంటి ఆబ్దీకాలు కానీ ఏదైనా అపర కర్మలు కానీ నిర్వహించాల్సిన సమయం వస్తే కనుక అలాంటి అవకాశం అంటే అలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నము 1:30 లోపే మీ యొక్క అపరకర్మల కాలాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ రోజు రాత్రి భోజనం మాత్రము నిషిద్ధము, చెయ్యరాదు. అయితే గ్రహస్థోదయ సంపూర్ణ చంద్రగ్రహణము ఎప్పుడు పడుతోంది అంటే కనుక మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరము అంటే తదుపరి సంవత్సరంలో మార్చి నెల 3వ తారీఖు మరి ఒక గ్రహణము ఏర్పడబోతోంది. అది పాల్గొన శుక్ల పౌర్ణమి రోజు మంగళవారం రోజు కేతుగ్రస్త గ్రహోదయ సంపూర్ణ చంద్రగ్రహణము. అంటే కేతుగ్రస్తం అయినటువంటి సంపూర్ణమైన చంద్రగ్రహణము మనకి మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో ఏర్పడబోతోంది. అయితే స్పర్శాకాలము మనకి మధ్యాహ్నము 3:19 అంటే భారత కాలమాన ప్రకారము. సమీలన అంటే నిమీలన కాలము మధ్యాహ్నము 4:33. మధ్యకాలము సాయంత్రం 5:03. సూర్యాస్తమ సమయము ఆ రోజు సాయంత్రం 6:02 జరగబోతోంది. చంద్రోదయ సమయము సాయంత్రం 6:04 అంటే సూర్యాస్తమ సమయము అయిన
2 నిమిషాల్లో చంద్రోదయ సమయము అవ్వబోతోంది. అయితే ఉన్మీలన కాలము సాయంత్రం 5:32 మోక్షకాలము సాయంత్రం 6:46 గాను, అయితే బింబ దర్శన కాలము ఓన్లీ 59 నిమిషాల పాటు మాత్రమే మనకి బింబ దర్శనం జరగబోతోందన్నమాట. ఇది గ్రహణాలకు సంబంధించిన సంపూర్ణ నియమ నిబంధనలతో కూడినటువంటి సమాచారము. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.